ఈ డేస్ లో మనం ఎంత హైజీన్ గా ఉండాలి అనేది దీన్ని బట్టి మనం పరిశుభ్రత, హైజీన్ అంటే ఎంత పరిశుభ్రంగా ఉండాలి అనేది అన్నమాట. అలా సో అందరూ కూడా ఏమేమి చేస్తారు, ఫుడ్ మంచిగా తినాలి, డేటాల్ అనేది అందరూ వాడాలి. ఎప్పుడెప్పుడు వాడాలి డేటాలు? బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి వచ్చినప్పుడా? బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు లేండి, అందించరండి అందరికీ. బయట నుంచి వస్తే హ్యాండ్ వాష్ కంపల్సరీ. నెక్స్ట్ వాష్రూమ్స్ కంపల్సరీ. నెక్స్ట్ ఫుడ్ తీసుకునే తర్వాత కాదు, ఫుడ్ తీసుకునే ముందు కంపల్సరీ. ఒక 150 రూపాయలు మీకు నెలకి ఖర్చు అయితే ఖర్చు కానివ్వండి. ప్రతి దానికి హాస్పిటల్స్ కి పరిగెత్తొద్దు. ఒక మీకు ఫీవర్ వస్తుందంటే ఒక 2 days వెయిట్ చేయండి. వెళ్ళి వెంటనే ఇంజెక్షన్ వేయించేస్తారు. ఆర్ఎంపీలు ఉంటారు, వెంటనే వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించేసుకుంటారు. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? మామూలుగా బాడీలో ఉండే టెంపరేచర్ బయటకు వస్తుంటే దాన్ని ఆపేస్తున్నారు. ఆపేసేసరికి మళ్ళీ మీకు ఫీవర్ వస్తుంది. ఏ లెవెల్లో వస్తుంది తెలుసా? దీనికన్నా ఎక్కువ లెవెల్లో వస్తుంది. సో ఒక 2 days వెయిట్ చేయండి ఏ ఫీవర్కైనా. ఆ 2 days తర్వాతనే మీకు వైరలా ఏంటి ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తుంది. ఇంజెక్షన్స్ వేయించుకోవద్దు, హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళొద్దు. ఫీవర్ వస్తే ఒక 500 mg టాబ్లెట్ వేసుకోండి. ఒక 2 days తర్వాత తగ్గకపోతే స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళండి. స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళకుండా ఎక్కడంటే అక్కడ వెళ్తే వెయిట్ని బట్టి చూడకుండా ఎట్లా పడితే అట్లా ఆర్ఎంపీలు ఇచ్చే మెడిసిన్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకేనా? సో పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే హెల్దీ హైజీన్ అలవాట్లు అనేవి పాటించండి. పిల్లల్ని పీరియడ్స్ టైంలో అక్కడ పంపించొద్దు, ఇక్కడ పంపించొద్దు అనేది పెట్టకండి. పడుకొనివ్వండి, సరైన నిద్ర ఇవ్వండి, బయట పనులు చేసుకొనివ్వండి. కాకపోతే